హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మమ్మల్ని ధనలక్ష్మీపురం ఆ ఏరియాలో చాలా మంది అయితే ఇండివిజువల్ హౌస్లు అనేది అడుగుతూ ఉన్నారండి. ఈ రోజు మీ ముందుకి ధనలక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక హౌస్ అయితే తీసుకొచ్చానండి. ఆ హౌస్ లోపల ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే మనం ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఈశాన్యం వైపు అయితే బోర్ కూడా వేస్తున్నారండి. బోర్తో పాటు అక్కడ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ స్పేషియస్ గా కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి. మన ఒక కార్ పార్కింగ్ తో పాటు ఒక బైక్ ను కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మెట్ల దగ్గర కామన్ గా వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ మెట్ల దగ్గర ఉండేటువంటి వాష్రూమ్ ని కామన్ వాష్రూమ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఈ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఈ హౌస్ కి సంబంధించినటువంటి హాల్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 22 అంకణాల స్థలంలో 21 అంకణం వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ బుద్ధుడి ఫోటో అయితే చాలా బాగుందండి. చాలా నీట్ గా ఈ పార్టీషన్ ని డిజైన్ చేశారు. మీరు కనుక చూసినట్లయితే ఈ ఒక్కొక్క ర్యాలో ఒక్కొక్క బొమ్మనైతే మనకి ఇక్కడ చేస్తున్నారండి. చాలా నీట్ గా చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్టీషన్ అయితే మనకి సీతాకోక చిలుకని కూడా ఇచ్చారు. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ సీతాకోక చిలుకతో పాటు కొన్ని ప్లాంట్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఇచ్చారండి. చాలా నీట్ గా డిజైన్ చేశారు. ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చూడండి ఎంత నీట్ గా ఎంత బాగా ఇచ్చారంటే టీవీ యూనిట్ కూడా అంత బాగుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్చ్ చూడండి, ఆర్చ్ ఇక్కడ చిలుకలాగా ఇంకొకటి అయితే డిజైన్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ నుంచి కనుక మనం కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఈ దేవుడి రూమ్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఒకసారి ఈ మిర్రర్ ని కూడా మీరే చూడండి. ఈ మిర్రర్ కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే వుడ్ వర్క్ కానీ చాలా డీసెంట్ గా నీట్ గా చేశారు. ఇదైతే మనకి దేవుడి రూమ్ అండి. ఒకసారి ఆ దేవుడి రూమ్ ని కూడా మీరే చూడండి. ఇక్కడ కూడా మనకి దేవుడి రూమ్ కి పాలిష్ కూడా ఇచ్చారండి. సో ఆ పాలిష్ తో దేవుడి రూమ్ ని డిజైన్ చేశారు. దీనికి పక్కనే మనకి కిచెన్ కూడా ఇచ్చారండి. ఒకసారి ఆ కిచెన్ ని కూడా మీరు చూడొచ్చు. ఈ కిచెన్ కూడా చాలా నీట్ గా డీసెంట్ గా అయితే చేశారు. ఈ కిచెన్ లోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ లైట్స్ ఇచ్చారు కదా, ఇది కూడా నాకు చాలా బాగుందండి. ఇక్కడ నుంచి వచ్చాము అంటే ఇక్కడ మనకి చిమ్మి కూడా పెడతారు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిమ్మి కూడా పెడతారు. దీనికి కిచెన్ కి సంబంధించినటువంటి టోటల్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇవి కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ధనలక్ష్మీపురంకి చాలా నియర్ బై అయితే వచ్చేటువంటి హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ కిచెన్ లో అయితే మనకి గ్లాస్ డోర్స్ కూడా ఇచ్చారండి. అంటే వీటిని ప్రొఫైల్ డోర్స్ అంటారు. మనం ఇక్కడ ఏమైనా కూడా మనం ఐటమ్స్ కానీ లేదంటే కిచెన్ కి సంబంధించినవి కానీ మనం ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉందండి కిచెన్ కూడా. మనం ఇక్కడికి వచ్చాక ఇంకొకటి ఏదైనా ఉంది అంటే అదైతే బుద్ధుడి బొమ్మ అండి. ఒకసారి ఈ బుద్ధుడి బొమ్మను చూడండి. ఈ పైనుంచి వాటర్ వచ్చేసి కిందకి పడుతూ ఉంది కదా, ఈ డిజైన్ అయితే చాలా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఇంకోటి ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. అదిగాక మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఇక్కడ మనం డైనింగ్ హాల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము అంటే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ ని కూడా మీరే చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి అంతా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటికిప్పుడు ఈ హౌస్ లో జాయిన్ అయిపోవచ్చు. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ టీవీ యూనిట్ ఉంది కదా, టీవీ యూనిట్ కూడా మనకి చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారండి. ఒక్కసారి మీరు ఆ డ్రెస్సింగ్ టేబుల్ లో డిజైన్ కూడా చూడండి. చాలా నీట్ గా యునిక్ గా అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ ని డిజైన్ చేశారండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కి సంబంధించి ఇక్కడ డ్రాయర్స్ కూడా ఇచ్చారండి. దీనికి కూడా గ్లాస్ అనేది పెడతారు. ఈ గ్లాస్ తో దీన్ని క్లోజ్ చేస్తారండి. మనకి ఇక్కడ డ్రెస్సింగ్ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనం ఇక్కడ
పెట్టుకోవడానికి కూడా డ్రాయర్స్ అనేది ఇచ్చారండి. ఈ హౌస్ అయితే చాలా 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 లుకింగ్ గా చాలా నీట్ గా ఉందండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో స్లైడ్ కి వుడ్ వర్క్ కూడా స్లైడ్ కి ఇచ్చారండి. ఈ కబోర్డ్స్ కూడా మనకి నీట్ గా సైడ్ కి అయితే డిజైన్ చేసి ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చిందండి, ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇంకొకటి ఏంటి అంటే దీనికి సంబంధించి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్కి వచ్చేసి మనకి వెస్టర్న్ సైడ్ లో సింక్ అయితే మనకి పెడతారండి. ఇక్కడ నుంచి మనం ధనలక్ష్మీపురం కానీ ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ అవన్నీ కూడా చాలా నియర్ బై అయితే ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ లో ఉండేటువంటి హౌస్ అండి. ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి డోర్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా నీట్ గా డీసెంట్ గా అయితే డిజైన్ చేశారండి. ఇక్కడ మనం పట్టుకోవడానికి రౌండ్ గా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చిన వెంటనే దీనికి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వుడ్ వర్క్ కూడా టోటల్లీ కంప్లీట్ అయిపోయిందండి. దీనికి కూడా స్లైడ్ కి కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. ఇంకోటి ఏంటి అంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇక్కడ ఈ డోర్స్ కనుక మనం ఇలాగ ఓపెన్ చేసాము అంటే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇట్లాగా ఓపెన్ అయిపోతుందండి. సో ఈ హౌస్ వచ్చేసి చాలా చాలా నీట్ గా ఉందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించి కూడా డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ కూడా చూడండి, ఇది కూడా ఒక యూనిక్ వేలో ఇచ్చారు. అక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ వేరు, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ వేరండి. సో ఈ హౌస్ అయితే మనకి 85 lakhs చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది. సో మీరు కనుక ఎవరైనా ధనలక్ష్మీపురం ఆ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ చూస్తున్నారైతే ఈ హౌస్ అనేది సూపర్ గా సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి పైన ఉండే టాప్ వ్యూని చూస్తూ ఉన్నామండి. ఒకసారి మీరు ఆ టాప్ వ్యూని కూడా అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ ఈ ఎలివేషన్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారండి. ఒకసారి ఆ ఎలివేషన్ చూడండి, ఇక్కడ లైట్స్ కూడా ఇచ్చారు. నైట్ టైం అయితే ఈ ఎలివేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఆడుకోవడానికి కానీ లేదంటే మనం స్నాక్స్ తింటూ పరిసర ప్రాంతాన్ని ఎంజాయ్ చేయడానికి కానీ చాలా నీట్గా ఇచ్చారండి. ఒక్కసారి ఈ హౌస్కి సంబంధించినటువంటి టాప్ వ్యూ చుట్టూరు సరౌండింగ్స్ కూడా మీరే చూసేయండి. చుట్టూరు కూడా అన్ని హౌస్లే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ కనుక మీరు ఎవరైనా బై చేయాలనుకున్నా లేదు విజిట్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.